తిలక్ గారు చెప్పండి, ఎవరు అసత్యాలు చెబుతున్నట్లు, ఎవరు ద్వేషాలు పెంచుతున్నట్లు, కర్ణాటక పొరుగు రాష్ట్రాల కడుపు మంటని ఎందుకు రాయటం ఎందుకు, మళ్ళీ ఆ తర్వాత ఆయనేమో కర్ణాటక మంత్రి వాయించడం ఎందుకు, రాష్ట్రం నాశనం అవుద్ది, ఇన్ని వేల కోట్లు 22,000 కోట్లు ఎవరైనా ఇస్తారా అని ఆయన ప్రశ్నించడం. సో ఈ మొత్తం డెవలప్మెంట్ మీద మళ్ళీ ఇప్పుడు వైసీపీ మీద కామెంట్ చేయటం ఎందుకు అనవసరంగా? లోకేష్ గారు చేస్తున్నది రైటేనా? లోకేష్ గారు చేస్తున్నారో ఆయన తెలియకుండా ఆయన టీం చేస్తున్నారో, కానీ ఇది మొత్తం రాష్ట్రానికి నష్టం కాదా? నిజంగా నిజాలు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? నిజంగా ఇన్ని వేల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని అందరూ వాళ్ళే రాశారు. 200 ఉద్యోగాలని ఎస్ఐపిబి తర్వాత కానీ క్యాబినెట్ ఆమోదం తర్వాత కానీ వాళ్ళే రాశారు. ఇప్పుడు ఏకంగా 200 ఎక్కడ, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? కేసర్ గారు లోకేష్ గారిని పొలిటికల్ గా హైలైట్ చేయడం కోసం కర్ణాటక మంత్రితో వివాదం సృష్టించారు. ఎవరు సృష్టించారు? లోకేష్ గారి కర్ణాటకలో రోడ్లు బాగాలేదు, మౌలిక సదుపాయాలు బాగాలేదు, ఈ పరిశ్రమలు అంతా ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ 2 నెలల క్రితం ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు నేషనల్ మీడియా, ఢిల్లీ సర్కిల్స్, లేకపోతే ఆ మీడియాలో వచ్చింది ఒక పోస్టు అని చెప్పేసి లోకేష్ ని హైలైట్ చేస్తున్నారు. బాగా ఆయన పేరు మారుమోగిపోతున్న ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి చెబుతున్నారు. నేను నాకున్న సందేహాలు అడుగుతాను. ఇప్పుడు వర్జీనియా, అమెరికాలోని వర్జీనియాలో డేటా సెంటర్కి వ్యతిరేకంగా ప్రతిపక్షం అధికార పక్షం కలిపి ఎందుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి? దానికి జవాబు చెప్తారా? లాస్ ఏంజల్స్ లో ఈ మధ్య జరిగినట్టు భారీ అగ్ని ప్రమాదానికి డేటా సెంటర్ వలన కారణం అని చెప్పేసి ఒక ప్రచారం అయితే, ఒక వార్తలు అయితే వచ్చింది. నిజమా కాదా? ప్రపంచంలో ఇంత పెద్ద డేటా సెంటర్ని అగ్రదేశాల్లో పెట్టకుండా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పెట్టాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? అది సముద్ర తీరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎన్నుకున్నారు? గుజరాత్లో ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే చాలా విషయాలు చెప్తున్నారు. అక్కడ చదువుతుంటే అన్ని ఇప్పుడు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందంట. దానివలన విశాఖపట్నంలో తాగునీటి ఇబ్బంది వస్తుందనేది ఒకటి. 2, కరెంటు వినియోగం ఎక్కువ ఉంటుందట, దానివల్ల అక్కడ కరెంటు కోతలు వస్తాయి. 3, భూతాపం పెరుగుతుంది అంటున్నారు. 4, కాలుష్యం పెరుగుతుంది అంటున్నారు. ఇప్పటికే అగ్రదేశాల్లోనూ మరికొన్ని దేశాల్లోనూ ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ ని వీటిని ఆసియా దేశాలకి, ఆఫ్రికా దేశాలకి డంప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ డేటా సెంటర్ వలన, భారీ డేటా సెంటర్ వలన వచ్చేటువంటి వేస్ట్, దానివల్ల వచ్చే నష్టం ఏంటి? తర్వాత 4, ఉద్యోగాలు భారీగా చెబుతున్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య అంతా వీళ్ళు చెబుతున్న సంఖ్యకి ఏమైనా పోలిక ఉందా? ఏమన్నా అర్థం ఉందా? అసలు వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా కేవలం మేము ఏదో భారీగా ఒక డేటా సెంటర్ తీసుకొస్తున్నాం, దానివల్ల 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పడం అంటే, తెలుగుదేశం సరే అది ప్రభుత్వం అయితే 1,08,000 అంటున్నారు, తెలుగుదేశం ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే 2,00,000 ఉద్యోగాలు రాసేస్తున్నారు. ఎట్లా వస్తాయి 2 లక్షల కాదు? ఉద్యోగాలు? మొదట వీళ్ళే 200 ఉద్యోగాలు వస్తాయని వీళ్ళే జనాన్ని చెప్పారు ఫస్ట్. ఈనాడులో రాశారు 200 ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పత్రికలు 2 రాసినాయండి ఫస్ట్. కనీసం సాక్షి వాళ్ళు 500 రాశారు, సాక్షి ప్రజాశక్తి 20, వాళ్ళు 200 రాశారు. ఇదేంది, అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి అయిపోయింది. మరి వాళ్ళు విషప్రచారం చేసినట్టు కాదు. అప్పుడు మరి మీరు 200 ఎందుకు రాస్తున్నారని రాయాలి? ఇప్పుడు మరి లోకేష్ గారు అబద్ధం చెబుతున్నట్లా, లేకపోతే ఈనాడు వాళ్ళు అబద్ధం చెప్పారా, ఆంధ్రజ్యోతి వాళ్ళు అబద్ధం చెప్పారా? 2 రకాలుగా రాసి అడుసుమల్లి నవీన్ అని ఒక ఆయన బెంగళూరు నుంచి పోస్ట్ పెట్టాడు ఒకటి. ఆయన ఏం చెప్తాడు, అసలు విశాఖపట్నం ఎడారిలాగా తయారవుద్ది, చాలా ప్రమాదం అని చెప్పి అంటున్నాడు. వద్దు అట్లాంటి పదాలు, అట్లాంటి కామెంట్లు కూడా మీరు రిఫర్ చేయొద్దు, ఎందుకంటే మరీ అంత అన్యాయంగా కూడా మాట్లాడకూడదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే డేటా సెంటర్ని వైసీపీ కూడా ఎక్కడ వ్యతిరేకించాల, కానీ ఉద్యోగాల విషయంలోనే వైసీపీ వ్యతిరేకించకపోయినా కూడా వైసీపీని ఎందుకు ద్వేషం రెచ్చగొడుతున్నారంటే, ద్వేషం రెచ్చగొట్టింది ఎవరు, కడుపు మంట వ్యాఖ్యలు చేసింది ఎవరు? వారు కదా, అది సమస్య. అభిప్రాయాలు చెప్తున్నా నేను. వద్దొద్దు అయినా కూడా అటువంటి చెప్తే కాదు ఇప్పుడు ఏమంటారంటే అటువంటి చెప్తే మీరు కావాలని ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు అంటారు. అందుకని ఎందుకు అవకాశం ఎందుకు? అయితే మీరు చెప్పింది అంటే ఒక కీలకమైన పాయింట్ ఏంటి, గుజరాత్లో మామూలుగా అయితే అన్ని గుజరాత్ తీసుకెళ్తారు కదా, దీన్ని మాత్రం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారన్నది కీలకమైన ప్రశ్న. అది కరెక్ట్. ఓకే,
చెప్పండి. సందేహాలకి జవాబు అది కాదు చెప్పకుండా కేసర్ గారు ఉద్యోగాలు చేస్తానని చెప్పడం అంటే అది ప్రజలను మోసం తెలుగు గారిని చేయడం. కంప్లీట్ అవ్వనండి. తెలుగు గారు కంప్లీట్ ఆ, ఈ సందేహాలన్నిటికీ జవాబు చెప్పకుండా కేవలం ఉద్యోగాలు వస్తాయి, భారీ పరిశ్రమ వస్తుంది, లోకేష్ గారి గొప్పతనం వైసీపీ అడ్డుకుంటుందని ప్రచారం చేయడంలో అర్థం లేదు. అది లోకేష్ గారి గొప్పతనం ఉంటే ఆ పరిశ్రమలో ఈ ప్రాంతానికి వచ్చే ప్రయోజనం ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంది, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, రెవెన్యూ ఎంత, ప్రజలకు వచ్చే ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా జవాబు చెప్పాలి. చెప్పకుండా ఊరికే ఊగదంపుడు ఉపన్యాసాలు చెప్తే దానివల్ల పెద్ద సుందర్ పిచాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతారు. మాట్లాడడానికి ఏముంది? ఇటువంటి పోస్టులు గతంలో చాలా చూసాం. అమెరికా వెళ్ళి లోకేష్ గారు ఆయన డబ్బులు ఇచ్చి భోజనాల టైంలో నిలబడి కలుస్తారు. అలా కలిస్తే ఈయన గుర్తుపట్టి, ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, ఆయన గుర్తుపట్టి లోకేష్ గారిని నాన్నగారు బాగున్నారా అని అడిగాడు. అమెరికా ప్రెసిడెంట్ లోకేష్ ఎవరో తెలుసు, ఈయన గారిని చంద్రబాబు నాన్నగారు బాగున్నారా అని అడిగాడు. ఇట్లా ప్రచారాలు చాలా చేస్తారు ఇటు. ఓకే, అది కాదు కదా, వాస్తవాలు అంటే చెప్పండి. అవును, ఈ ప్రచారం అది కావాల్సింది. కాదుగా. అమర్నాథ్ గారు అడుగుతున్నారు, ఎస్ గూగుల్ వాళ్ళతో ప్రకటన చేయించండి 1,86,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను మీకు సన్మానం చేస్తానన్నాడు. దాని ఒక్కదానికి సన్మానం చేసి సరిపోద్ది కదా. మధ్యలో కర్ణాటక మంత్రిని రెచ్చగొట్టడం ఎందుకు, లేదా కర్ణాటక వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు, మళ్ళీ ద్వేషం పూరిత వ్యాఖ్యలు చేయటం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు అదంతా వైసీపీ మీద రుద్దటం ఎందుకు అనేది నా ప్రశ్న అనమాట. మరి ఇన్ఫోసిస్ తెచ్చింది జగన్ గారు కాదా? అప్పుడు ఆయన టైంలో కదా వచ్చింది. అట్లాంటి డేటా సెంటర్ కానీ ఇతరత్ర అనేకం వచ్చినాయి కదా ఆ రోజుల్లోనే. ఐటీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది ఆ రోజుల్లో కదా. అయినా ఇప్పుడు ఏ ప్రభుత్వమో ఎంతో ప్రయత్నం చేస్తుందండి మంచి చెడు. అయితే మీరు చెప్పిన దాంట్లో నాకు కీలకమైన అంశం ఏంటంటే గుజరాత్లో పెట్టకుండా మామూలుగా అంత పెద్దదైతే మామూలుగా అది గుజరాత్కి వెళ్ళిపోవాలి కదా. అట్లాంటిది ఇక్కడికి రావటంలో పర్వాలేదు లేని 200 మందికే కదా అని వదిలేశారా ఏంటి అనేది నాకు కూడా ఇప్పుడు మీరు అన్న తర్వాత డౌట్ వస్తూ ఉంది. కేంద్ర మంత్రి బ్రహ్మసాని గారు ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతున్నాను, ఎలా డెవలప్ చెప్పాలి కదా జనానికి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. అంటే దాని ఆధారంగా ఇతర కంపెనీలు కొన్ని వస్తాయని అంటున్నారు. మరి అవి వస్తే మంచిదే. కంప్యూటర్ సెంటర్ పెడితే కంప్యూటర్ రిపేర్ చేసేవాడు షాప్ పెట్టుకుంటారు తప్ప ఎట్లా వస్తాయి? అంటే వీళ్ళు కనుక ఐటీ డెవలప్మెంట్ సెంటర్ అని కూడా జగన్ గారు పెట్టినట్టు కండిషన్, జగన్ గారు స్పష్టంగా కండిషన్ పెట్టాడు కదా, ఆదాయం వాళ్ళకి 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి. అట్లా వీళ్ళు కూడా పెట్టుంటే ఓకే బాగానే ఉందిలే అందరూ అనేవాళ్ళు. రైట్. సురేష్ గారు ఒక లైన్ ఉన్నారు పులివెందుల నుంచి. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. గోపిరెడ్డి గారు మాట్లాడండి. ఒకటి కేసర్ గారు, ఇక్కడ మనం గూగుల్ డేటా సెంటర్ వేరు, గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వేరు. అవును, ఈ రెండింటికి వ్యత్యాసం ప్రజలకు తెలియాలి. గూగుల్ డేటా సెంటర్ లో ఓన్లీ స్టోరేజ్ పాయింట్, కంప్యూటర్ స్టోరేజ్ పాయింట్ కోసమే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. అదే పెట్టుబడి పెట్టేటప్పుడు మరి లోకేష్ గారే చెప్పారు 1,60,000 చిల్లర ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఈ రోజు వాళ్ళ పత్రికలో రాసే 200 ఉద్యోగాలని, దీని మీద ఒక క్లారిటీ స్పష్టత ప్రజలకు తెలియాలి. ఒకటి. రెండోది, ఇది పెట్టడానికి మనం ఎన్ని వేల కోట్లు ప్రోత్సాహాలు చేస్తున్నాం? 22,000 కోట్ల ప్రోత్సాహాలు ఈ రోజు వీళ్ళందరికీ ఇస్తున్నాం. బెనిఫిషియల్ గా 22,000 కోట్లు ఈ రాష్ట్రం నుంచి దానికి కావాల్సిన వాటర్ కానీ, దానికి కావాల్సిన పవర్ కానీ, దానికి కావాల్సిన భూమి 500 ఎకరాల ల్యాండ్ కానీ, జిఎస్టీ ఎగ్జంప్షన్ కానీ, ఇవన్నీ కలిపితే 22,000 కోట్ల రూపాయలు వాళ్ళకి మనం అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఏమండి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టలేని ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు ఒక డేటా సెంటర్, ఒక 200 మంది ఉద్యోగాల కోసం మీరు 22,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధపడ్డారే. ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు ఇవాళ ప్రతి జిల్లాలో వస్తాయి కదా, 17 మెడికల్ కాలేజీలు. ప్రజలకు ఎంత ఉపయోగం ఆరోగ్యపరంగా? ఎందుకు ఈ ప్రభుత్వం దీని మీద ఆలోచించట్లేదు అనేది మా ప్రశ్న. ఇవాళ మేము అడిగేది ఇది. ఇవాళ మీరు ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి, ఇంత పెట్టుబడి వస్తుంది, ఒక హంగామా లోకేష్ ఏదో వాళ్ళు ఇచ్చిన లెక్కలు, గోపిరెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 10 ఏళ్ల పాటు 10 నుంచి 15 ఏళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తే 10, 15, 20 చెప్పలేము, 15 ఏళ్ల పాటు ₹1 కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా. మరి ఎంత ఆదాయం వస్తుందో చెప్తుంటే సంతోషం, ఎంత ఆదాయం వస్తుందో చెప్పాలి కదా. మరి ఆదాయం వచ్చేటట్టుగా కనపట్టలేదు. మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఎట్లా వస్తుంది? సరే, అది ఎట్లా వస్తుందని చెప్పలేదు. జిఎస్టీఏ కదా, జిఎస్టీఏ వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తున్నప్పుడు ఇంకెట్లా వస్తుంది?
జిఎస్టీ మొత్తం వెనక్కి ఇచ్చేస్తున్నాం. దానికి చెప్పలేదు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే నేను అనేది ఒక 10,000 కోట్లు వస్తుంది ఈ 22,000 కోట్లు ప్రోత్సాహాలు ఇచ్చి మన 10,000 కోట్లు లాభం వస్తే ఎంత సార్ మైనస్? మనకి 12,000 కోట్లు మనం ఇస్తున్నాం కదా, వాళ్ళకి ఎదురు ఇస్తున్నాం 12,000 కోట్లు. అంటే 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు 200 ఉద్యోగాలు ఇస్తూ ఎదురు ఇచ్చి మనం పెట్టమన్నాం. ఇది కరెక్టేనా? మీరు 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకి మీరు ఖర్చు పెట్టలేరు, కానీ 12,000 కోట్లు మీరు నష్టపోయి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళ చేత పెట్టించే కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని గమనించట్లేదు ఇవాళ మనం ప్రజలు దాన్ని గమనించాలి, వాళ్ళ మేధావులు. అదానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఎదురు కండిషన్లు పెట్టింది, ఇక్కడేమో గూగుల్ వాళ్ళు మనకు కండిషన్లు పెడుతున్నారు. అది విచిత్రం. లులు డైరెక్ట్ గా వాళ్ళే ఏంటి ఇన్ని కండిషన్స్ అనే పరిస్థితికి లులు కంపెనీ చూసాం కదా. సో గవర్నమెంట్ ని వాళ్ళు శాసిస్తున్నారు, జగన్ గారు ఏమో కంపెనీలను శాసించారు, మీరు ఇట్లా పెట్టండి ఇట్లా చేయండి అని. అయినా వచ్చారు కదా ఆ రోజుల్లో. అవును, అట్లాగే సార్. తిలక్ గారు చెప్పినట్టు యూరోప్ కంట్రీస్ అన్ని కూడా, ఐర్లాండ్ గానీ, డెన్మార్క్ గానీ, వీళ్ళన్నీ కూడా రిజెక్ట్ చేశారు. నెదర్లాండ్స్ గానీ వీళ్ళన్నీ కూడా రిజెక్ట్ చేశారు. ఇది మాకొద్దు డేటా సెంటర్, ఈ యొక్క హీట్ పెరిగిపోద్ది, ఇన్ని వాటర్ కావాలి, ఇంత పవర్ కావాలని చెప్పి వీళ్ళందరూ రిజెక్ట్ చేశారు. పవర్ గ్రిడ్లు ఫెయిల్ అవుతున్నాయి. ఈ రోజు విర్జీనియాలో ఒక గ్యాస్ స్టేషన్ వచ్చింది, నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని చెప్పి వాళ్ళు గ్యాస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చారు ఇవాళ. నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని చెప్పి అక్కడ అధికార పార్టీ మంది వెనకబడి దేశం కాబట్టి వస్తే రావచ్చు, కానీ 22,000 కోట్లు అతను ఎదురివ్వటం ఏంటో అనేది సమస్య అర్థం కాని విషయంగా ఉంది. అట్లాగే ఒకటే పాయింట్ మాట్లాడదు కానీ కంప్లీట్ చేయండి. తెలుగుదేశం పార్టీ ఒక గ్లోబల్ ప్రచారం చేయాలి. ఏమిటంటే గూగుల్ వచ్చింది ఆంధ్రాకి, అంతే. గూగుల్ వచ్చింది అని చెప్పుకోవడానికి, గ్రామాల ప్రచారం చేయడానికి ఈ డేటా సెంటర్ ఉపయోగం, కానీ ఉద్యోగ అవకాశాల్లో అంటే గూగుల్ కూడా కాదు, గూగుల్ అనుబంధ సంస్థ రైడన్, గూగుల్ అనుబంధ సంస్థ ఉంది, అదానీ కలుస్తా ఉంది. అదానీ పేరు కనపడకుండా ఎందుకో అదానీ పేరు కనపడదు, ఎయిర్టెల్ పేరు అదానీ అంటే జగన్ గారు గుర్తుకొస్తారనేమో. అదానీ గారు గుర్తుకొస్తాడు, అదానీ గారికి డేటా సెంటర్ ఇచ్చాడు కదా అప్పుడు. అదానీ డేటా సెంటర్ గుర్తు వస్తారు, ఓన్లీ గూగుల్ పేరే చెప్తారు. ఒక్క నిమిషం, దయాకర్ రెడ్డి గారు అనంతపురం నుంచి. దయాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడున్న ప్రజలందరికీ నమస్కారం సార్. మీ లైవ్ వచ్చి మేము రోజు కంటిన్యూ చేస్తాం సార్. ఓకే, విషయానికి రండి దయచేసి. ఈ రోజు డేటా సెంటర్ లోకేష్ గారు తీసుకొచ్చారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు గానా, జగన్మోహన్ రెడ్డి హయాంలో గానీ తెచ్చి ఉంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు ప్రచారం చేసేవారు సార్. ఓకే, అది ప్రజలందరికీ తెలుసు సార్. వాళ్ళు ఎప్పుడు మీడియా వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ప్రచారం చేసుకోవటం అదే కంటిన్యూ అయిపోతుంది సార్. అంతే కంటిన్యూ అయిపోతుందా? కాదు, జనరల్గా అంకెల విషయంలో చంద్రబాబు గారు ఏదేదో చెప్పేస్తుంటారు, అబ్బో ఎంతైనా ఇప్పుడు ఆయన మించిపోయి చెబుతున్నాడు ఈ అంకెలు. ఏకంగా గూగుల్లో మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వచ్చే. అటువంటిప్పుడే ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఏదో మరి గోపిరెడ్డి గారు చెబుతున్నాడు స్థానిక ఎన్నికల తర్వాత అవుతారని అంటున్నారు. అయితే మనకేం అభ్యంతరం లేదు, కానీ అటువంటి వాళ్ళు ఈయన చక్కగా పద్ధతిగా మాట్లాడుతున్నారని అనిపించుకోవాలి, కానీ ఇదేంది ఇప్పించుకోవాలి నాకు అర్థం కాదు. తిలక్ గారు ఇతర అంశాల్లో కూడా వెళ్ళాలి, చెప్పండి. 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారు కదా. అవును, దాంట్లో పెట్టుబడులు 10% కూడా ఉంది. నేనేమంటానంటే 22,000 కోట్లు కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మాకు హ్యాండ్ అవుట్ చేయండి స్టేట్ గవర్నమెంట్ అని చెప్పాను. అవును, అలాంటి ప్రపోజల్ ఎందుకు చేయరు? 5,000 కోట్లు మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటారు, 22,000 కోట్లు గూగుల్కి ఇవ్వడానికి ఉపయోగం. ఎందుకు చెప్తున్నారంటే ఉపయోగించి లోకేష్ ని అంతర్జాతీయంగా ప్రచారం చేయాలి. చేసుకోనివ్వండి, మంచి చేసుకోవచ్చు, కానీ ఇదేంది ఈ గోల్? అది మంచి చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది కదా ప్రచారం. ఇప్పుడు